వెల్కమ్ టు 25 ways టు రేజ్ యువర్ వైబ్రేషన్స్. ఫ్రెండ్స్, మన వైబ్రేషన్స్ ఎలా ఉంటే మన లైఫ్ అలానే ఉంటుంది. యు నో దాట్. అండ్ మనం కాన్షియస్గా మన వైబ్రేషన్స్ని రేజ్ చేసుకుంటేనే వీ విల్ హ్యావ్ హ్యాపీనెస్, జాయ్ అండ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. రైట్ నౌ అండర్స్టాండ్, వెన్ యూ ఫోకస్ ఆన్ జాయ్ యూ విల్ సీ జాయ్. వెన్ యూ ఫోకస్ ఆన్ ఛాలెంజెస్ యూ విల్ సీ మోర్ ఛాలెంజెస్. మనం దేనిపైన ఫోకస్ చేస్తే అదే గ్రో అవుతుంది, అదే ఇంప్రూవ్ అవుతుంది. సో చాలామంది టైం తీసుకొని మరి డిప్రెషన్లోకి వెళ్ళడానికి, టైం తీసుకొని మరి కోపంగా ఉండడానికి, డిసీజ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మరి మన ఫోకస్ని చేంజ్ చేస్తే మన లైఫ్ 100% ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో వాట్ ఈస్ బ్యాడ్ అనే బదులు వాట్ ఈస్ గుడ్ అనే దాన్ని చూడండి. సో ప్రతిరోజు మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, మన ఇల్లు ఎంత పెద్దగా ఉంది, మన ఇంట్లో ఎలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అది దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, అది ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే పెద్ద ఇండ్లు ఉన్నాయండి, ఏసీ ఉంది, పెద్ద ఇల్లు ఉన్నాయి, కార్ ఉంది, బంగ్లో ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ హ్యాపీనెస్గా లేకుంటే యూ థింక్ ఇట్ ఈస్ వర్ది? ఇట్ ఈస్ నాట్ వర్ది ఎట్ ఆల్. వర్దిగా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ జాయ్లో ఉండాలి మనం. ఎస్, రిమెంబర్ అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇస్ నాట్ హౌ మెనీ థింగ్స్ యూ అక్వైర్డ్ ఇన్ అ డే. ఎస్, ఈరోజు నేను కార్ కొన్నాను, ఈరోజు నేను 1 lakh రూపీస్ సంపాదించాను, ఈరోజు నేను ఒక పెద్ద బంగ్లాలో ఉంటున్నాను, స్విమ్మింగ్ పూల్ ఉంది దాంట్లో. ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా ఉన్నారా? దాట్స్ ఇంపార్టెంట్. జాయ్ఫుల్గా ఉన్నారా లేదా? దాట్స్ ఇంపార్టెంట్. సో అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇస్ నాట్ హౌ మెనీ థింగ్స్ యూ అక్వైర్డ్. మీ దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి అనేది మ్యాటర్ కాదండి. థింగ్స్ డోంట్ గ్యారంటీ హ్యాపీనెస్. ఇఫ్ థింగ్స్ గ్యారంటీ హ్యాపీనెస్, మరి రిచ్ పీపుల్ అందరూ హ్యాపీగా ఉండాలి. మనం చూస్తుంటామండి, సద్గురు ఇషా ఆశ్రమంలోకి వెళ్తే, లేదంటే పెద్ద పెద్ద ఆశ్రమంలోకి వెళ్తే అక్కడ రిచ్ పీపులే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ ఫాలో ది స్పిరిచువాలిటీ సో దాట్ అట్లీస్ట్ దే గెట్ హ్యాపీనెస్, బికాస్ ఎందుకంటే వాళ్ళు అన్ని ట్రై చేశారు. దే ఆర్ ఇన్ అ బిగ్ బిల్డింగ్స్, దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బిగ్ కార్స్, బిగ్ లగ్జరియస్ లైఫ్, బట్ హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ గురించి దే ఆర్ గోయింగ్ టు ఆల్ ది స్పిరిచువల్ రిట్రీట్స్. టు అండర్స్టాండ్, థింగ్స్ డోంట్ గ్యారంటీ హ్యాపీనెస్, బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ హౌ జాయ్ఫుల్ యు వర్ అండ్ హౌ హ్యాపీలీ యూ స్పెండ్ యువర్ డే. ఎస్, బయట వర్షం పడుతున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు. చిన్న పిల్లల్ని చూడండి, వాళ్ళు వర్షంలో ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. దే ఆర్ లిటరలీ హ్యాపీ. చిన్న చిన్న దాంట్లో క్యూరియాసిటీగా చూస్తుంటారు వాళ్ళు, చిన్న పిల్లలు. సో కెన్ వీ హ్యావ్ దట్ లైఫ్? ఈరోజు మీరు మీ ఫ్యామిలీతో జస్ట్ టాక్ టు దెమ్, హగ్ దెమ్, టెల్ దెమ్ దట్ ఐమ్ సో హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ యూ. వాళ్ళ గ్రాట్యూడ్ చెప్పండి. సీ హౌ జాయ్ఫుల్ యు ఆర్. ఓన్లీ వెన్ యు ఆర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ యూ విల్ గెట్ గుడ్ వాట్ యు వాంట్. హ్యాపీగా ఉన్నప్పుడే, జాయ్ఫుల్గా ఉన్నప్పుడే, పీస్ఫుల్గా ఉన్నప్పుడే మీరు అనుకున్నవి మీ లైఫ్లోకి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. లేదు ఫస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటానంటే ఎలా ఉంటుందో తెలుసా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెయిట్ లాస్ అవ్వడానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారు అండ్ దట్ పర్సన్ సైడ్ యూ హ్యావ్ టు ఈట్ దిస్, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారు? ఓకే, ఫస్ట్ నా వెయిట్ తగ్గిన తర్వాత నేను ఇవన్నీ చేస్తాను. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఎస్, ఫస్ట్ గివ్ మీ ఫ్రూట్స్ అండ్ దెన్ ఐ విల్ పుట్ దిస్ సీడ్. ఎస్, బట్ ఫస్ట్ మనం సీడ్ని వేస్తేనే ఫ్రూట్స్ వస్తాయి. లేదు నాకు ఫస్ట్ ఫ్రూట్స్ కావాలి తర్వాత సీడ్ వేస్తానంటే రాదు. ఇక్కడ మనం హ్యాపీగా ఉంటేనే, పీస్ఫుల్గా ఉంటేనే, జాయ్ఫుల్గా ఫీల్ అవుతేనే మనం అనుకున్నది మన లైఫ్లోకి వస్తుంటుంది. లేదంటే అది మన లైఫ్లోకి రాదు. సో అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. ఫర్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, మోస్ట్ హైయెస్ట్ వైబ్రేషన్స్ ఏంటండి? హ్యాపీనెస్, పీస్, లవ్, ప్యాషన్ అండ్ జాయ్. త్రూఅవుట్ ద డే లవింగ్గా ఫీల్ అవుతున్నారా? ప్యాషనెట్గా మీ పని చేస్తున్నారా? హ్యాపీగా ఉంటున్నారా? జాయ్ఫుల్గా ఉంటున్నారా? గ్రాటిట్యూడ్తో ఉంటున్నారా? అప్రిషియేట్ చేస్తున్నారా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్. గివ్ ఇంపార్టెన్స్ టు స్పెండింగ్ యువర్ డే జాయ్ఫుల్లీ. సో రోజులో ఎంత టెన్షన్ ఉన్నా సరే, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, మీ మైండ్లో ఏవైతే నెగిటివ్గా జరిగాయో వాటిని చేంజ్ చేయండి, వాటిని పాజిటివ్గా మార్చండి. And this will make everything come to you easily and effortlessly. Good relationships, good health and even more money. మీరు అనుకుంటున్న రిలేషన్షిప్స్ వస్తాయి, మనీ కూడా వస్తుంది, థింగ్స్ కూడా చేంజ్ అవుతాయి అండ్ ఈవెంట్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో దిస్ విల్ మేక్ ఎవ్రీథింగ్ కమ్ టు యూ ఈజీలీ. గుడ్ రిలేషన్షిప్ విల్ ఫాలో, గుడ్ హెల్త్ విల్ ఫాలో అండ్ ఈవెన్ మోర్ మనీ విల్ ఫాలో. మరి మనీ రావాలన్నా, గుడ్ రిలేషన్స్ రావాలన్నా, గుడ్ హెల్త్ కావాలన్నా, హ్యాపీనెస్ కావాలన్నా ఫస్ట్ మనం జాయ్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో చిన్న చిన్న దాంట్లో జాయ్ చూడాలి. ఎస్,
ఏది లేదో కాదు, ఏది ఉందో చూడండి. ఎంత హ్యాపీగా ఉన్నానో దాన్ని మెజర్ చేయండి అండ్ సీ దట్. రిమెంబర్, సక్సెస్ ఆల్వేస్ ఫాలోస్ హ్యాపీనెస్. సక్సెస్ ఆల్వేస్ ఫాలోస్ హ్యాపీనెస్. హ్యాపీగా ఉంటేనే సక్సెస్. ఇట్ ఈస్ నాట్ ద హ్యాపీయెస్ట్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హు ఆర్ హ్యాపీ, ఇట్స్ ద హ్యాపీయర్ పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్. హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఐమ్ వెరీ షూర్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేయండి. ఈరోజు లిస్ట్ ఏంటంటే, మీరు దేన్ని చూసినప్పుడు జాయ్ఫుల్గా ఫీల్ అవ్వాలి. ఎస్, ఇంట్లోకి వెళ్ళారు, ఇల్లుంది, జాయ్ఫుల్గా ఫీల్ అవ్వండి. ఎస్, మార్నింగ్ నిద్ర లేచారు, మీకు ఇంకొక రోజు దొరికింది, జాయ్ఫుల్గా ఫీల్ అవ్వండి. వాటర్ వస్తున్నాయి మీ ఇంట్లో, జాయ్ఫుల్గా ఫీల్ అవ్వండి. తినడానికి ఫుడ్ దొరుకుతుంది, ఈ జాయ్ఫుల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ థింగ్స్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయనేది మ్యాటర్ కాదండి, మీరు హ్యాపీగా ఉన్నారు, దట్ మ్యాటర్స్. సో చేంజ్ యువర్ లైఫ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్ విత్ హయ్యర్ వైబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు దేనికి జాయ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు సీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.